కాంగ్రెస్ సర్కార్ తీరుపై మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మండిపడ్డారు. అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి అబద్దాలు మాట్లాడుతున్నారంటూ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ తీరును హరీష్ రావు ఎండగట్టారన్నారు. కేసీఆర్ పాలనలోనే నల్గొండ జిల్లా అభివృద్ధి చెందిందని, తుంగతుర్తికి నీళ్లు వచ్చాయన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో నల్గొండకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మంత్రి కోమటిరెడ్డి తన తీరును మార్చుకొని జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 10 సంవత్సరాల నల్గొండ జిల్లాకు అసలు ఏం చేయలేదు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడినటువంటి ఒక దయనీయమైన దౌర్భాగ్యమైనటువంటి ఒక సన్నివేశాన్ని నేను అసెంబ్లీలో చూడాల్సి వచ్చింది. దాని తర్వాత మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక నుండే ఒకడే మిలిగిపోయింది, కానీ ఆయన అడుగురు మేము ఏం చేసినామో తెలుస్తుంది, 10 ఏళ్ళలో మీరు ఏం చేసిరు నల్గొండకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇంతకంటే దిక్కుమాలినటువంటి పరిస్థితి, దిక్కుమాలినటువంటి మాటలు, అబద్ధపు ప్రచారాలు ఇంకోటి ఉండవు. ఏం చేసినామని చెప్పేసి అడిగితే నేను నల్గొండలో అడుగుదామన్నా సిద్ధం, నా తుంగతుర్తికైనా సిద్ధం, ఈ వేదిక మీద ఉన్న మా మాజీ శాసనసభ్యుల ఏ నియోజకవర్గానికి పోయి మాట్లాడదామన్నా సిద్ధం. ఎలాంటి అభివృద్ధి జరిగిందని చెప్పి చిన్న పిల్లగాని అడిగిన 4 టర్ములు 20 సంవత్సరాలు నల్గొండలను ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తే కనీసం నల్గొండ పట్టణంలో ఒక రోడ్డు అయిపోయలేకపోయినావు. అది నీ చేతగాంతనం. సమైక్యాంధ్ర పాలకుల చేతిలో వాళ్ళ సంకన చేరి మీ పదవుల కోసం సంకలన లాక్కున్నటువంటి పరిస్థితి ఆ రోజు కనపడ్డది. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఎంత అద్భుతంగా నల్గొండ మున్సిపాలిటీ అభివృద్ధి జరిగిందనేటువంటి కళ్ళ ముందు సాక్షాత్కారం కనపడుతున్నది. నువ్వు మాట్లాడడానికి వెంటనే చెప్పారు హరీష్ రావు గారు నిన్న వేదికలో అసెంబ్లీలో 3 నూతన జిల్లాల ఏర్పాటు, 3 మెడికల్ కాలేజీలు, ఎయిమ్స్ కాకుండానే కావాల్సినటువంటి ఇరిగేషను, నల్గొండ పట్టణము ఎంత అభివృద్ధి చెంది చూస్తలేవా వెంకరెడ్డి గారు? మీకు కనబడతలేదా కళ్ళ ముందల? ఆయన పొద్దుగా లేస్తే నువ్వు తాగిపోతే నీకే కనపడుతున్నటువంటి పరిస్థితి, మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది అక్కడ. వారు కూడా చెప్పారు అసెంబ్లీలో మొన్న, అసలు బ్రీత్ ఎనలైజర్లు పెట్టాలని నోరే తిరుగుతలేదు మీతో మాట్లాడుతారు అధ్యక్ష, ఈడ కూడా మనం బ్రీత్ ఎనలైజర్ పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది మనకు అని చెప్పి మాట్లాడితే 5 నిమిషాలు వారిపోయిన అసెంబ్లీకి నిజంగానే టెస్ట్ చేస్తారేమని చెప్పేసి. నిన్న మాత్రం ముఖానికి పౌడర్ వేసుకోవచ్చు, ఇక మునగాని లెక్క మాట్లాడుతున్నాం అనుకొని ఏదో మాట్లాడి హైలైట్ కావాలి, పేపర్లో కనపడాలి, దానికోసం కాదు కదా మాట్లాడాల్సింది. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి గురించి నీ ఆర్ఎండ్బి మంత్రివి కదా, ఆర్ఎండ్బి మంత్రిగా 2014 ముందు ఎంత ఆర్ఎండ్బి రోడ్లు ఉండే, 2014 నుంచి 2024 వరకు ఎంత ఆర్ఎండ్బి రోడ్లు ఒక్కసారి రివ్యూ చేయి నువ్వే నీ మంత్రివర్గంలో, నీకే అర్థమైతే ఎంత అభివృద్ధి జరిగింది అనేటువంటి. నేను చెప్పే పని లేదు, అసలు నాకు సోయే లేదు. ఏడాది కాలంలో ఒకనాడు చేసిన రివ్యూ, ఒక్కనాడు సంక్షేమ కార్యక్రమాలు మాట ఇచ్చినాం, ఎట్లా అభివృద్ధి చేద్దాం, నల్గొండలో ఇంకా గొప్పగా ఏం చేయగలుగుతాం, గతంలో ఉన్నటువంటి జగదీష్ రెడ్డి గారు ఉమ్మడి జిల్లా మంత్రిగా చేసినటువంటి అభివృద్ధి కంటే నేను ఇంకా గొప్పగా ఏం చేయగలుగుతా, ఏం చేస్తే నాకు మంచి పేరు వస్తుంది, ఆలోచన లేదు. చేసిన దానికి మల కొబ్బరికాయ కొట్టుడు, లేకపోతే మేము చేసామని చెప్పుకున్నాడు, మెడికల్ కాలేజీని తీసుకుపోయి మనం చేసిన దాన్ని తీసుకుపోయి కొబ్బరికాయ కొట్టించే ప్రయత్నం, థర్మల్ పవర్ ప్లాంట్ ఆపి పడేస్తా మా గవర్నమెంట్ వస్తే దాని సంగతి చూస్తా అని చెప్పాను. మరి ఏ ముఖం పెట్టుకొని పోయి మన డాన్స్ మీద కూర్చొని ఓపెనింగ్లో పార్టిసిపేట్ అయ్యి మాట్లాడినావు కోమటిరెడ్డి వెంకటరెడ్డిను. ఈ సంవత్సర కాలంలో ఒకటి అంటే ఒక్క అభివృద్ధి కూడా మీరు చేయలేదు. మీరు చెప్పిన 6 గ్యారెంటీ అమల గురించి అయితే ఇక మర్చిపోండి. సభకు వచ్చి మాట్లాడితే కూడా ఇక 12 మందిలో ఒకరెట్నో గెలిచిండు ఏకలింగం ఆయన జగదీష్ రెడ్డి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఏకలింగం ఒకడైనా సరే మంచిగా సరిపోతుంది, మీకు ఏం కాదు, ఆయన ఏకలింగం బాగానే ఉంది, ఇంతకు నువ్వే లింగం స్త్రీలింగమా పుంగిలింగమా అని నేను కూడా అడగవచ్చు, కానీ మాకు సభ్యత అడ్డం వస్తుంది. వాడు నోటికి ఏదో వస్తుంది మాట్లాడతామని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ప్రగల్భాలు పలికితే పడటానికి ఎవరు సిద్ధంగా లేరు, తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాం.